ప్రభు పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ చీకటి రాత్రివేళ మీ మనస్సును ఏదైనా అపరాధ భావము వేధిస్తుందా? గతము చేసిన తప్పులు మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా వెంటాడుతున్నాయా? దేవుడు నన్ను క్షమిస్తాడా? లేదా? అనే తీవ్రమైన నిరాశ మీ గుండెను పిండేస్తుందా? ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక ప్రేమ వందనాలు. రోజంతా పడిన అలసట, మనసులోని భారాలు, మోయలేని ఆలోచనలతో నిండిన మీ హృదయాన్ని దేవుని శాంతి వైపు నడిపించడానికి ఈ రాత్రికాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం ప్రార్థనలోనికి వెళ్లే ముందు ఈ రాత్రి ఒక దృఢమైన విశ్వాస ప్రకటన చేద్దాం. నాతో కలిసి మీ మనసులో మీరు పలకండి. నా గతము కంటే నా దేవుని కృప ఎంతో గొప్పది. నా పాపాలు, బలహీనతల కంటే యేసయ్య రక్తపు క్షమాపణ శక్తి అనంతమైనది. ఈ రాత్రి నేను ఏ నిరాశకు చోటివ్వనో, నా విమోచకుడైన దేవుని ఒడిలోనే నేను నెమ్మది పొందుతాను. దేవుని సమాధానము ఈ క్షణమే నా ఇంటిని, నా హృదయాన్ని ఆవరిస్తుంది. ఆమెన్. ప్రియులారా, ఈ సందేశము మీ ఆత్మీయ జీవితానికి, మానసిక నెమ్మదికి ఎంతగానో బలము చేకూరుస్తుంది. మీ జీవితానికి ఈ సందేశము ఉపయోగపడితే ఇప్పుడే వీడియోను లైక్ చేయండి. మరి ఇలాంటి ఆధ్యాత్మిక ప్రేరణాత్మక సందేశాల కోసము తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ రాత్రి వాక్యములోకి అడుగు పెట్టే ముందు ఒక చిన్న ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ నిశ్శబ్ద రాత్రి వేళ మీ పాద సన్నిధికి వస్తున్నాం. పగటి వేళల ఆందోళన నుండి మా మనసులకు విడుదలను దయచేయండి. మీ జీవము గల వాక్యము ద్వారా మా హృదయాలను సరిచేసి మీ అపారమైన ప్రేమతో మమ్మల్ని నింపమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ సందేశము చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ రాత్రి దేవుడు మీ కొరకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని సిద్ధము చేశాడు. మనము ధ్యానించబోయే ప్రధాన బైబిల్ అంశము యూదా ఇస్కారియోతు జీవితము మరియు అతని విషాదకరమైన మరణము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు, అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 18, 19వ వచనాలలో ఈ సంఘటన మనకు కనిపిస్తుంది. యూదా యేసు ప్రభును 30 వెండి నాణేలకు అప్పగించిన తర్వాత ఆయనకు మరణశిక్ష విధించబడిందని చూసి తీవ్రమైన పశ్చాత్తాపము చెందాడు. ఆ వెండి నాణాలను ప్రధాన యాజకుల వద్దకు తిరిగి తెచ్చి, నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపము చేసి తినని మొరపెట్టాడు. కాని వారు, అది మాకేమి, నీవే చూసుకోమని నిర్లక్ష్యంగా తిరస్కరించినప్పుడు అతడు ఆ నాణాలను దేవాలయంలో పారవేసి వెళ్లి ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఈ చారిత్రక సత్యాన్ని లూకా భక్తుడు అపోస్తలుల కార్యములో వివరిస్తూ, అతడు ఆ అన్యాయపు కూలి వలన పొలం ఒకటి సంపాదించి తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను అని రాశాడు. చాలామంది ఈ రెండు గ్రంథాల మధ్య వైరుధ్యము ఉందని భావిస్తారు. కాని వాస్తవానికి యూదా కొండ అంచున ఉన్న చెట్టుకు ఉరివేసుకున్నప్పుడు ఆ కొమ్మ విరిగిపోయి అతని శరీరము లోయలోని రాళ్లపై పడి బద్దలైంది. ఈ భయంకరమైన ముగింపు మనకొక గంభీరమైన పాఠాన్ని నేర్పుతుంది. ప్రియులారా, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపము కంటే కేవలము విచారపడటము కాదు, అది దేవుని క్షమాపణ వైపు తిరగడం. అతని శరీరము లోయలోని రాళ్లపై పడి బద్దలైంది. ఈ భయంకరమైన ముగింపు మనకు ఒక గంభీరమైన పాఠాన్ని నేర్పుతుంది. ప్రియులారా, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం అంటే కేవలము విచారపడటము కాదు, అది దేవుని క్షమాపణ వైపు తిరగడం. యూదా 3.5 సంవత్సరాలు జీవపు మాటలు చెప్పిన రక్షకునితో కలిసి నడిచాడు. ఆయన చేసిన అద్భుతాలను కన్నులారా చూశాడు. ఆయన ప్రేమను స్వయముగా అనుభవించాడు. అయినప్పటికీ అతని హృదయంలో లోభత్వానికి, డబ్బు ఆశకు చోటిచ్చాడు. కాని యూదా చేసిన అత్యంత ఘోరమైన తప్పు
యేసును అప్పగించడం మాత్రమే కాదు, తాను చేసిన తప్పుకు ప్రభు వద్ద క్షమాపణ అడగకుండా స్వనీతితో తనను తాను శిక్షించుకోవాలని ప్రయత్నించడం. ప్రియ సహోదరి, సహోదరులారా, పేతురు కూడా యేసు ప్రభును 3 సార్లు బొంకి తీవ్రంగా శపథాలు చేశాడు. ప్రియులారా, పేతురు కూడా యేసు ప్రభు ఎవరో తెలియదని 3 సార్లు బొంకి తీవ్రంగా శపథాలు చేశాడు. కాని పేతురుకు, యూదాకు ఉన్న తేడా ఏమిటి? పేతురు తన పాపాన్ని చూసి చేదుగా ఏడ్చి ప్రభు కృప వైపు పరిగెత్తాడు. యూదా తన పాపాన్ని చూసి నిరాశతో ఆత్మహత్య వైపు పరిగెత్తాడు. లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని తెస్తుంది. కాని దైవికమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి మీ జీవితంలో కూడా అనేక అపరాధాలు, చేదు అనుభవాలు మిమ్మల్ని వేధిస్తూ ఉండవచ్చు. వ్యాపారములో నష్టము వచ్చిందని, కుటుంబంలో సమాధానము పోయిందని, లేదా తెలిసి తెలియక చేసిన తప్పుల వలన మీ గౌరవ మర్యాదలు దెబ్బతిన్నాయని మీరు లోపల కుమిలిపోతున్నారేమో. అపవాది ఎల్లప్పుడూ మనుషులను 2 విధాలుగా మోసము చేస్తాడు. మొదట పాపము చేయమని ప్రోత్సహిస్తాడు. పాపము చేశాక నీకిక రక్షణ లేదు, దేవుడు నిన్ను క్షమించడు అని నిరాశలోకి నెట్టేస్తాడు. యూదా జీవితంలో జరిగింది కూడా అదే. కానీ బైబిల్ మనకు స్పష్టముగా వాగ్దానాన్ని ఇస్తుంది. యెషయా గ్రంథము 1 అధ్యాయము 18వ వచనములో ప్రభువు అంటున్నాడు, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, తామ్ర వర్ణము వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లగాగును అని. మన పాపపు లోతు కంటే కలువరి సిలువలో చిందించబడిన యేసు రక్తపు లోతు ఎంతో అనంతమైంది. నిరాశ అనేది సైతాను ఆయుధము. క్షమాపణ అనేది క్రీస్తు ఇచ్చే వరము. ప్రియులారా, మీరెంతటి అంధకారంలో ఉన్న యేసయ్య వైపు ఒక్కసారి చేతులెత్తి చూస్తే ఆయన మిమ్మల్ని తన హక్కున చేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. గతములో ఒక యవ్వనస్తుడు తీవ్రమైన వ్యసనాలలో చిక్కుకొని తన కుటుంబాన్ని మోసము చేసి ఉన్న ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. ప్రతి రాత్రి పడుకునే ముందు అతని మనస్సాక్షి అతన్ని నిలదీసేది. నువ్వు బ్రతకడము దండగా, నీ వల్ల ఎవరికీ ఉపయోగము లేదు, చావే నీకు శరణ్యము అనే ఆలోచనలు అతని తలను తొలిచివేసేవి. ఒక నిశ్శబ్ద రాత్రి అతడు విషము తాగి తన జీవితాన్ని ముగించుకోవాలనుకున్న క్షణములో పక్కనే ఉన్న రేడియోలో కలువరి సిలువ ప్రేమను గురించిన సందేశము వినబడింది. ఆ మాటలు అతని గుండెను పిండేశాయి. ఆ రాత్రి అతడు తన మోకాళ్లపై పడి, ప్రభువా, నేను యూదాలాగే నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, కానీ పేతురులాగా కానీ పేతురులాగా మీ పాదాల చెంతకు వస్తున్నాను, నన్ను క్షమించి ఒక్క అవకాశం ఇవ్వండి అని కన్నీటితో మొరపెట్టాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ రాత్రి దేవుని శాంతి అతని గదిని నింపింది. అతనిలోని నిరాశ తొలగిపోయింది. తర్వాతి రోజుల్లో దేవుడు అతని జీవితాన్ని సమూలముగా మార్చి వేలాది మంది నిరాశలో ఉన్నవారికి ఆశను పంచే దైవజనుడిగా నిలబెట్టాడు. మనిషి ముగింపు అనుకున్న చోట దేవుడొక నూతన ఆరంభాన్ని సృష్టిస్తాడు. ఈ రాత్రి దేవుడు మీకు చెప్పబోయే వాగ్దానము, నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ దేవుని వాక్యాన్ని విన్న మీ హృదయము ఒక గంభీరమైన నిర్ణయము తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. యూదా జీవితము మనకొక హెచ్చరిక అయితే, పేతురు జీవితము మనకొక నిరీక్షణ. పాపము అందరినీ పడగొట్టవచ్చు, కానీ ఆ పాపము నుండి బయటపడటానికి మీరు ఎవరి వైపు చూస్తున్నారనేది మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈ రాత్రి మీ గతము ఎంత భయంకరమైనదైనా కావచ్చు, మీ తప్పులు సమాజము దృష్టిలో క్షమించరానివిగా కనిపించవచ్చు, లేదా మీ సొంత మనస్సాక్షి మిమ్మల్ని నిలదీస్తూ నీకిక భవిష్యత్తు లేదు అని భయపెడుతుండవచ్చు. కానీ ఈ క్షణమే కలువరి సిలువ వైపు ఒక్కసారి కన్నులెత్తి చూడండి. అక్కడ రక్షకుడైన
యేసుక్రీస్తు తన చేతులను చాపి, నా ప్రియ బిడ్డ, నీ పాపభారం అంతటిని నేను సిలువలో మోసి తీర్చివేశాను, నా యుద్ధకు రమ్ము అని ప్రేమతో పిలుస్తున్నాడు. యూదాలాగే మీ సొంత ఆలోచనలతో, లోక సంబంధమైన విచారంతో నిరాశలోకి వెళ్ళిపోకండి. పేతురులాగా మీ హృదయాన్ని బద్దలు చేసుకుని ప్రభు పాదాల చెంత మోకరిల్లండి. విరిగిన మనసును, నలిగిన హృదయాన్ని దేవుడు ఎన్నడూ త్రోసిపుచ్చాడు. ఈ రాత్రి మీ జీవితంలో ఒక నూతన ఆరంభము కావాలని మీరు ఆశిస్తున్నారా? మీ అపరాధ భావాల నుండి, భయాల నుండి సంపూర్ణ విడుదల పొంది ప్రశాంతమైన మనసుతో నిద్రపోవాలని కోరుకుంటున్నారా? మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకొని, కళ్ళు మూసుకొని, నాతో కలిసి ఈ చిన్న సమర్పణ ప్రార్థన చేయండి. ప్రభువైన యేసయ్యా, నేను పాపినని ఒప్పుకుంటున్నాను తండ్రి. నా గత జీవితాన్ని, నా బలహీనతలను, నా తప్పులను మీ పాదాల చెంత ఉంచుతున్నాను. యూదాలాగే నిరాశలోకి పడిపోకుండా మీ అపారమైన కృప వైపు నా చేతులెత్తుతున్నాను. కలువరి సిలువలో మీరు కార్చిన పరిశుద్ధ రక్తముతో నా పాపములన్నిటిని కడిగి నన్ను పవిత్రపరచండి. ఈ రాత్రి నన్ను మీ బిడ్డగా స్వీకరించండి. నా హృదయంలోనికి రండి. మీ శాంతిని, మీ సమాధానాన్ని నా ఆత్మలో నింపండి. ఇక నుండి మీ కొరకే జీవిస్తానని, నన్ను నేను పూర్తిగా మీకు సమర్పించుకుంటున్నాను అని మీ హృదయంలో ప్రార్థించుకోండి. ఈ రాత్రి మీరు చేసిన ఈ చిన్న సమర్పణ మీ జీవితాన్ని మార్చివేస్తుంది. దేవుడు మీ అపరాధాలన్నిటినీ తుడిచివేసి మిమ్మల్ని తన కౌగిట్లోకి తీసుకునడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడే భయం లేకుండా నిశ్చింతంగా మనం ఈ రాత్రి కాల ప్రార్థనలోనికి అడుగు పెడదాం. వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి ఆకాశము వైపు మీ రెండు చేతులెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడవైన పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడవైన యేసయ్యా, పరిశుద్ధాత్మదేవ, ఈ నిశ్శబ్ద రాత్రి వేళ నీ పరిశుద్ధ పాదాల చెంత మోకరిల్లుతున్నాం. ప్రభువా, ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీ రక్త ప్రోక్షణ కిందికి తెస్తున్నాను. గడిచిన కాలములో తెలుసో తెలియకనో చేసిన ప్రతి పాపమును, తప్పును మీ నిర్దోషమైన రక్తము చేత కడిగి శుద్ధీకరించండి. నిరాశను, అపరాధ భావాన్ని కలిగించే ప్రతి దురాత్మ బంధకాలను యేసు నామములో తెంచివేస్తున్నాను. ప్రభువా, ఈ రాత్రి ప్రతి బిడ్డ గృహము చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచండి. మీ పరిశుద్ధ దేవదూతల కాపుదలను విడుదల చేయండి. ఈ రాత్రి పడుకోబోచుండగా చెడు కలలు, భయంకరమైన ఆలోచనలు, మరణ భయాలు వీరి దరిదాపుల్లోకి రాకుండా యేసు నామములో గద్దిస్తున్నాను. మానసిక వేదనతో, అప్పుల భారముతో, అనారోగ్య సమస్యలతో, కుటుంబ కలహాలతో నలిగిపోతున్న ప్రతి బిడ్డకు మీ పరలోక సమాధానాన్ని కలగజేయండి. రోగాలతో ఉన్నవారి శరీరాల్లోకి మీ స్వస్థత హస్తమును చాపండి. రేపటి దినము కొరకై నూతన ఆశను, ఆశీర్వాదమును వీరి హృదయాల్లో నింపమని వేడుకుంటున్నాం. దేవా, పిల్లల భవిష్యత్తు మీ చేతులకు అప్పగిస్తున్నాం. వీరి ఉద్యోగాలలో, పనులలో, వ్యాపారాలలో మీ ఆకాశపు వాక్యములను విప్పి ఆశీర్వదించండి. నిశ్చింతంగా, నెమ్మదిగా, ప్రశాంతముగా ఈ రాత్రి నిద్రపోవుటకు మీ కృపను దయచేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి దేవుని ఆశీర్వాదం మీపై, మీ కుటుంబంపై బలముగా దిగి వచ్చిందని, మీరు నిద్ర లేచే సమయానికి మీ సమస్యలపై దేవుని జయము మీ కొరకు వేచి చూస్తుంది. ఈ సందేశము మీ హృదయాన్ని తాకితే ఆమెన్ అని కామెంట్ చేయండి. మరి ప్రార్థనను కనీసము ముగ్గురితో షేర్ చేయండి. ప్రియులారా, ఈ వాక్యము మీ హృదయాన్ని తాకినట్టయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరాలు ఉన్నట్టయితే స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కు సందేశం ద్వారా పంపండి, లేదా నేరుగా ఫోన్ ద్వారా తెలియజేయండి. నేను మీ కొరకు తప్పక ప్రార్థిస్తాను. ప్రియులారా, రేపు రాత్రి దేవుడు మీ జీవితానికి చెప్పబోయే శోధనలను జయించే ఆత్మీయ రహస్యాలు అనే మరో శక్తివంతమైన సందేశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని నిండుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.